మాట్లాడొద్దు. మొదటే చెప్పబడుతూ వచ్చింది, ప్రభు యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త హస్త నిక్షేపణ కొరకై కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో, ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను ఉన్న అతని యొద్దకు ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు. మీరు ఇస్తున్న సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హస్త నిక్షేపణ వాక్య భాగానికి ఇద్దరు జ్ఞాపకం చేసుకోనండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, మాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద జ్ఞాపకం చేసుకుని వాక్యంతో దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రభు యొక్క లేఖన భాగంలో కొన్ని విషయాలు రాయబడుతున్నాయి, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ బాప్తిస్మము తీసుకునేవారు ఎలా ఉండాలనేది మనం కొన్ని విషయాలు చూస్తూ వచ్చాము. మరొకసారి మీకు ఒకసారి ప్రార్థన చేయబడుతుంది. మీ మొబైల్స్ ఎవరైనా ఉంటే దయచేసి సైలెంట్ లో పెట్టండి, డిస్టర్బ్ గా చేయొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే మనం బాప్తిస్మంకి వెళ్ళక మునుపు కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ఏంటది? అది బాప్తిస్మం ఎలాంటి వారు తీసుకోవాలన్నది 7 విషయాలు చూస్తూ వచ్చాం. అయితే హస్త నిక్షేపణ ఎందుకు చేయబడుతుంది? హస్త నిక్షేపణ అంటే హస్తం పెట్టి ప్రార్థన చేస్తారు. మొట్టమొదట బాప్తిస్మం తీసుకుని దేవుని సంఘంలో చేర్చబడిన వ్యక్తికి సంఘంలో ఉండేవారు, సంఘ పెద్దలు, అలాగే సేవకులు కలిసి కొన్ని విషయాలు కొన్ని తన ఆత్మీయంగా ఎదగడం కోసం హస్త నిక్షేపణ చేస్తారు. ఈ హస్త నిక్షేపణ చేయబడుతున్నటువంటి వ్యక్తులు ఎందుకు హస్త నిక్షేపణ చేస్తున్నారు? హస్త నిక్షేపణ ఎందుకు చేయబడుతుందంటే 7 విషయాలు చెప్పను, 4 ఉంటాయి. 4 విషయాలు చూద్దామండి. అపోస్తుల కార్యములు ఒక మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండేది. చాలా. కాబట్టి ఇక్కడ 4 విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ఈ 4 విషయాలు మీకు క్లుప్తంగా చెప్పబడుతుంది. ఒక 5 నిమిషాలు ముగించి వేస్తాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ప్రభు సమయం ఇస్తే ప్రభు యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే బైబిల్లో రాయబడుతున్న మాట ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఏంటి? మొదటి మాట అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయడం. 4 విషయాలు ఉన్నాయి. అయితే ఈ 4 విషయాలు ఎవరు కలిగి ఉండాలంటే బైబిల్ సెలవిస్తున్న మాట అపోస్తుల కార్యం 2వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది. ఇది వాగ్దానం బట్టి పరదేశంలో ప్రభు యేసుక్రీస్తును బాప్తిసం పొంది ఇంకనూ అనేక విధాల మాటల నుంచి సాక్ష్యం ఇచ్చు వీరు ఇక్కడ రాయబడుతున్న మాట చూసి, కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. కాబట్టి ఎవరు అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండవలసిందంటే ఇక్కడ రాయబడుతున్న వాడని మనం చూసినట్లయితే బాప్తిస్మము తీసుకున్నవారు. ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వాళ్ళు ఎడతెగక చేయవలసిన 4 విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్న తర్వాత చేయవలసినవి ఏంటంటే 4 విషయాలు. దాంట్లో మొదటి మాటలు మనం చూసినట్టయితే మొదటి మాటలు మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం, మీరు అపోస్తుల బోధ యందును. ఇక్కడ మొదటి మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే బాప్తిస్మం తీసుకున్నవారు, ఇప్పుడు తీసుకున్నవారే కాదు, తీసుకున్న మనము కూడా గుర్తుంచుకోవాల్సిన కోణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి కూడా 4 లంగర్లు అనేవి రాయబడుతూ వస్తున్నాయి. మనకు అర్థం చేసుకోవడానికి లంగర్లు అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక ఓడ ఏదైనా సముద్రంలో ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా అలచేత కొట్టబడుతున్నా కానీ సముద్రం మీద ఏదైనా ఆపద వస్తున్నప్పుడు ఈ ఓడ అనేది కొట్టుకుపోకుండా ఈ ఎటుబడితే అటు వెళ్ళిపోకుండా ఉండడం కోసం 4 లంగర్లు అన్నవి ఉంటాయి, ఎప్పటికీ సిద్ధపరచబడి ఉంటాయి ఆ ఓడలో. ఈ ఓడలో ఉన్న 4 లంగర్లు అంటే ఏంటంటే 4 పక్కల దించుతారు. ఒక ఓడకి 4 పక్కల అంటే ఎడం చేతి వైపు కుడి చేతి వైపు అట్లా
అట్లా ఏంటంటే అటువైపు నుండి ఇటువైపు నుండి ముంగట ఒకటి వెనకాల ఉంటాయి, ముంగట ఒకటి వెనకాల ఉంటాయి, ఆ సైడ్ ఈ సైడ్. ముంగట రైట్ సైడ్ ముంగట ఒకటి ఉంటుంది, వెనకాల ఒకటి ఉంటుంది. అదే లెఫ్ట్ సైడ్ ముంగట ఒకటి వెనకాల ఒకటి. అట్లా ఇవి 4 లంగర్లు ఏంటంటే ఇంకా మనకు అర్థం కావాలంటే ఈ రూమ్ ఉంటుంది, ఇదొక సైడ్, ఇదొక సైడ్, అదొక సైడ్, అదొక సైడ్. ఈ 4 పక్కల 4 లంగర్లు అన్నవి ఉంటాయి ఓడకి. ఈ 4 లంగర్లు ఏం చేస్తారంటే ఆ ఓడ అలల చేత కప్పబడేటప్పుడు పైన ఉన్నటువంటి డేరాన్ని తీసేస్తారు. ఆ డేరా తీసేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ లంగర్లు ఏం చేస్తారంటే ఆ చుట్టూ ఆ 4 పక్కల దించేస్తారు. ఈ 4 పక్కల లంగర్లు దించడం ద్వారా ఏం జరుగుతుందంటే ఓడ అనేది ఎటు కొట్టుకుపోకుండా అలల చేత కప్పబడుకోకుండా ఏ హాని రాకుండా సాధ్యమైనంత వరకు ఈ లంగర్లు ఏం చేస్తాయంటే కాపాడతాయి. ఏం చేస్తున్నాయి ఈ లంగర్లు? కాపాడేవండి. ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో, ఒక రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినటువంటి క్రైస్తవుడి యొక్క జీవితంలో 4 లంగర్లు అనేది అవసరమైనవి. నేను ఎప్పుడు 7 పాయింట్లు తీసుకుంటా, 7 ఉంటాయి కానీ చెప్పడానికి సమయం లేదు. 4 లంగర్లు ఉన్నాయి. ఈ 4 లంగర్లో మొదటి లంగర్ ఏంటంటే రాయబడుతున్నమాట ఏంటిది? అది బోధ. ఇక్కడ అపోస్తుల బోధ యందు ఇది మొట్టమొదటి లంగర్, అంటే మొట్టమొదటి పునాది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్న వ్యక్తి అపోస్తుల బోధలో ఏమై ఉండాలంటే అపోస్తుల బోధ యందు ఎప్పటికీ నిలిచిపోయి ఉండాలి. ఏదైతే మనకు బోధించబడుతుందో, ఏదైతే వాక్యం ప్రకటించబడుతుందో ఆ వాక్యంలో మనం ఇమిడిపోయి ఉండాలి. ఆ వాక్యము, ఆ బోధ మనకు ఏం చేస్తుందంటే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. సామెతల గ్రంథము చూసినట్లయితే సామెతల గ్రంథం మొదటి అధ్యాయం, సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 8వ వచనం, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. ఒక్కరు చదవండి అక్క. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. జాగ్రత్త. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తల్లి చెప్పే బోధ ఏంటంటే త్రోసివేయకూడదు. కాబట్టి రక్షణ మారుమనసు బాప్తిసం తీసుకున్న వ్యక్తి అక్క అరవద్దక్క త్వరగా ముగించి వేస్తా. రక్షణ మారుమనసు బాప్తిసం తీసుకున్న వ్యక్తి ఏం చేయాలంటే ఏదైతే వాక్యానుసారంగా ప్రకటించబడుతుందో ఆ బోధకు లోబడాల. ఇక రాయబడి వచ్చింది కదా, నీ తల్లి చెప్పే బోధకు నువ్వు. ఇప్పుడు ఈ సంఘం ఎల్షద్దాయి సంఘం మీకు ఎలాంటిదంటే, రక్షణ మారుమోసు పొందినటువంటి వ్యక్తులకి ఈ సంఘం ఎలాంటిదంటే తల్లి సంఘం లాంటిది. తల్లి, ఈ తల్లి ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఆదరిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక కుటుంబంలో ఉంటాము, మనకేదైనా బాధ వస్తే మనం మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాం. మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాము, అన్న నాకు ఈ బాధ, నాన్న ఈ బాధ వచ్చిందని, మమ్మీ ఈ బాధ వచ్చిందని మనం చెప్పుకుంటాం. అంతేగాని పక్కన వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారా మీరు? మీ తండ్రిని కాదని మీ తల్లిని కాదు పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు? మీ తల్లి అంటే ప్రేమ, ఆమె మీ బాధ తీర్చగలుగుతుంది. మీ చెప్పేటువంటి ప్రతి అవసరం తీర్చగలేదు ఆమె, కూడా ఆమె దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ సంఘం ఏంటంటే మీ తల్లి లాంటిది. ఈ తల్లి లాంటి సంఘం, తల్లి సంఘంలో నుంచి నీకు ఏదైతే బోధించబడుతుందో ఆ బోధను త్రోసివేయకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే వాక్యం చేస్తే ఇది నాకు కాదంటారు. ఏది నాకు కాదు? ఇది దేవుణ్ణి కానీ మీరు విసర్జిస్తే మీకు శాపం వస్తుందంటే ఇది నాకు కాదు, నా పక్కన ఆమె విసర్జించింది కాబట్టి ఆమెకు వచ్చింది శాపం. ఇది నాకు కాదు, నా పక్కనున్న అతను ఈ వాక్యాన్ని విసర్జించాడు కాబట్టి అతనికి వచ్చింది అంటాం. బైబిల్ ఏమంటుందంటే పక్కనున్న వాళ్ళు కాదు ఈ వాక్యం. మనకే వాక్యం కావాలి? నిన్ను నిండు నూరేళ్ళు ఆశీర్వదిస్తా, నీకు ఐశ్వర్యం ఇస్తా, నీకు ధనాన్ని ఇస్తా, నీకు డబ్బులు ఇస్తానంటే అబ్బా ఈ వాక్యం అంతా నాదే. పక్కన కాదు, పక్కన వాళ్ళు అడిగినా కానీ నీది కాదు ఇది నాదే లాక్కుంటారు అవసరమైతే. కానీ బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే ఏదైతే హెచ్చరిక వచ్చిందో అది మనది. ఏదైతే హెచ్చరించబడుతుందో, దయచేసి ఫోన్ సైలెంట్ పెట్టండి, ఏదైతే హెచ్చరించబడుతుందో, ఏదైతే మనల్ని సరిచేయడం కోసం హెచ్చరించబడుతుందో ఆ వాక్యం మనది. ఎవరైతే ఆ వాక్యం విని ఆ బోధని నమ్మి ఆ బోధ ఎందుకు విశ్వసిస్తారో వారి జీవితం మార్చబడుతుంది. ఆరాధన వర్తమానం బలవర్తమానం ఎందుకంటే ఆ బోధ మనల్ని బోధించి తప్పిపోయిన మనల్ని సరిచేయడానికి ఆ బోధ ఉంది. కాబట్టి ఈ బోధను మనం తోసివేయకూడదు. ఈ వాక్యాన్ని ఏదైతే బోధ ప్రకటించబడుతుందో ఆ వాక్యాన్ని మనం స్వీకరించి ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఒకవేళ మనలో ఏదైనా బలహీనతలు ఉంటే, మనలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఆ వాక్యం హెచ్చరించినప్పుడు ఇది నాది కాదు అనుకోకూడదు. ఇది నాది, ఇది నన్ను సరిచేయటం కోసం, ఇది నన్ను సమకూర్చడం కోసం దేవుడు నాతో మాట్లాడటానికి ఇచ్చాడని చెప్పి మనం సరి చేసుకోవాలి. మొదటిగా బోధన తోసివేయకూడదు. ఎప్పుడైతే ఆ బోధన నువ్వు విని ఆ మాట్లాడిన వాక్యం ప్రకారం నువ్వు స్వీకరిస్తావో అప్పుడు ఏం జరుగుతుందంటే 9వ వచనం చివరిలో నీ కంఠములకు హారమునై ఉన్నవి. అంటే సిస్టర్స్ బాగా తెలుసు, బాగా చక్కగా మెడలో హారం వేసుకుంటారు, బంగారము
డైమండ్ కూడా వేసుకుంటారు. వేసుకోరా? వేసుకుంటారేమో కొంతమందికి. ఒకవేళ భర్త సంపాదన తక్కువైనా ఆయన ప్రాణం మీద తెచ్చైనా తెచ్చుకుంటావు. నువ్వు పోతే పోయే కానీ మొదట నాకు బంగారం తీసురా. ఎందుకు? నా పక్కింటా వేసుకుంటుంది, నాకు లేకపోతే ఎట్టా? నాకు కూడా తీసురా, ఆమెకంటే ఎక్కువ తీసురా. కొంతమంది శారీస్ కూడా ఉంటారు. పక్కన అమ్మాయి చక్కగా మంచి శారీ కట్టుకొస్తే అడుగుతారు, అన్న ఎంత అయింది అక్క, ఎంత అయింది మీ శారీ అంటే, ఎంత అక్క? ఆమె కూడా గొప్ప చెప్పింది, 100,000 రూపాయలు అయితే 5,000 అని చెప్పి. వీళ్ళు ఏం చేస్తారు, ఇక వాళ్ళ భర్తను గుర్తుపెట్టుకుంటారు. ఒకవేళ భర్త కానీ మందిరంలో ఉంటే ఒక లుక్ వేస్తారు గుర్తుపెట్టుగా ఇంటికాడ. ఇక ఏం జరుగుతుంది? ఇంటికి వెళ్ళిన తర్వాత 6,000 కావాలి. ఆమె 100, 1000, ఏమో చెప్పింది 5,000, 6,000 సరిపోయింది. ఈయన మొత్తం అయిపోతుంది. లోకంలో సామెత ఉంది, సాహిబ్ సంపాదన కుట్టుకుంది, సంపాదిస్తున్నాడు అయిపోతుంది నా కుట్టుకుంది. ఇవన్నీ దేవుడు అలా కాదు. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే, ఈ వాక్యాన్ని, ఈ బోధన మనం ఏం చేయాలంటే, మనం విని ఆ వాక్యాన్ని మనం స్వీకరించి, ఒకవేళ ఆ వాక్యం మనలో ఉన్న బలహీనతను ఎత్తి చూపిస్తుంటే అది సరి చేసుకుంటే ఏమైందంటే మన మెడకు హారం అయిపోయిందంట. నువ్వు ఎప్పుడైతే సరి చేసుకున్నావో ఈ వాక్యం నీకు హారంగా చేయబడుతుంది. ఇంకా హారం కావాలో ఈ హారాలు కావాలో తెలుసుకోండి. రెండో విషయాన్ని మనం చూద్దామండి. రెండవ మాటను చూసినట్టు నేను ముగిస్తున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42 వచనం. అపోస్తుల కార్యములు 2:42. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును చలక. ఇక్కడ రెండవదిగా మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే సహవాసము. మొదటిగా ఏం కలిగి ఉండాలా? మొదటిగా బోధ కలిగి ఉండాలా. ఈ బోధన మనం చెప్పడం కాదు, గుర్తుపెట్టుకుంటే ఎవరైనా నేను వాక్యం ప్రకటించాలని ఇష్టపడుతున్నారేమో. యాకోబు పత్రికలో రాయబడుతూ వచ్చింది, 2 తీర్పు ఉందంట బోధకులకి. తొందరపడి ఎవరు నేను వాక్యం బోధిస్తానని మొదలకు రావద్దు. ఒకవేళ వస్తే 2 తీర్పు ఉంది. ఆ తీర్పు పొందకుండా ఉండాలంటే విన్నవారం ఉంటే చాలు, బోధించే వారం ఉంటే 2 తీర్పు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే సహవాసం ప్రాముఖ్యమైనది. ఏంటిది? సహవాసం. చూడండి, బాప్తిస్మం పొందిన తర్వాత ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి నీకు జరిగేది ఏంటంటే బోధ నుంచి నువ్వు ఆగిపోతావు. రెండోదిగా దేవుని మీద సహవాసం కూడా తగ్గిపోయింది. బాప్తిస్మం తీసుకోక మునిపేమో సహవాసం ఎక్కువ ఉండేది. తీసుకున్న తర్వాత ఏమైపోయిందంటే దూరం వెళ్ళిపోయింది. ఎందుకు దూరం వెళ్ళిపోతుందంటే నువ్వు ఇంతకుముందు లోకంలో నుండి ఇప్పుడు ఏర్పరచబడ్డావు. ఒకప్పుడు లోకం, ఇప్పుడు ఏర్పరచబడ్డావు. ఏర్పరచబడిన తర్వాత సైతానుడు ఏం చేసిందంటే, ఓహో నువ్వు బాప్తిస్మం తీసుకుంటావా? తీసుకో. తీసుకున్న తర్వాత నేను చూస్తానని తీసుకునేదాకా బాగా ఉండేది. అప్పటిదాకా ఆనందం వచ్చింది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఉండేక ఒకేసారి పక్క పెట్టదు. గుర్తుంచుకోండి, ఎవరైనా సరే బాప్తిస్మం పొందిన వారు ఏంటంటే కొత్తగా మీరే ఏం చేయాలంటే ఈ యొక్క సైతానుడు ఏం చేస్తాడంటే మెల్లమెల్లగా క్రమక్రమంగా ఒక అబద్ధం ఆడిస్తాడు. ఆ 1 కదా, తర్వాత ఒప్పుకుందాం. 2 అయిపోతాయి, 3 అయిపోతాయి, 10 అయిపోతాయి, 100 అయిపోతాయి, 1000, లక్షలు అయిపోతాయి. ఒకటి సరి చేసుకోవడానికి తర్వాత అనుకుంటాం, ఇంకోటి సరి చేసుకోవడం తర్వాత ఇంకోటి సరి చేసుకోవడం తర్వాత చివరికి నీ పాపమే కుప్పలాగా తయారవుతుంది నీ మీద. ఇక అప్పుడు నువ్వు సరి చేసుకోవాలన్నా హృదయం కఠినమైపోతుంది. కాబట్టి వాక్యమైన సరి చేసుకోవడానికి ఇష్టం లేక దూరం వెళ్ళిపోతావు. అదే కఠినమైన జీవితంతో బల్లో పాల్గొంటావు. ఎంత వాక్యం నీతో మాట్లాడినా సరి చేసుకో. అయితే బాప్తిస్మం పొందిన మనం ఏం చేయాలంటే మొదటే మనం సిద్ధపడి ఉండాలి. బోధన జాగ్రత్తగా వినాలి. సహవాసం నుంచి దూరం వెళ్ళిపోకూడదు. ఇప్పుడు బాప్తిస్మం పొందిన మొదట మీ 5 గుర్తుంచుకోండి. అన్న వేరే చోట కాబట్టి మీ నలుగురు ఖచ్చితంగా మీరు సంఘ ప్రార్థనకు రావాలి, బైబిల్ స్టడీకి రావాలి, ఉపవాస ప్రార్థనకు రావాలి, ఆరాధనకు కూడా రావాలి. సహవాసం ఇది. మీరు ఈ దేవుని మందిరానికి సహవాసం రావటం ద్వారా, బాప్తిస్మం పొందిన వారు దేవుని మందిరానికి రావటం ద్వారా ఏం జరుగుతుందంటే సహోదరులతో సహవాసం కలిగి ఉంటాము. మన బలహీనతలు ఉంటే మరొకరు మన కొరకు ప్రార్థన చేయడం ద్వారా మనం బలపరచబడతాము. రెండోది సహవాసం ఎవరితో కలిసి ఉంటామంటే ప్రాముఖ్యమైనదిగా యేసుక్రీస్తు ప్రభువుతో మనం సహవాసం కలిగి ఉంటాం. గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్న వారితో సహవాసం కట్ అయిన పర్లా, ప్రభుత్వ సహవాసం కట్ అయిపోయిందంటే నష్టపోతాం. కానీ మన సహవాసం ఎలా ఉండాలంటే 3 పేటల తాడులాగా. 3 పేటల తాడు తెగిపోనంత బలముగా యేసుక్రీస్తు ప్రభువుతో అంటు కట్టబడినటువంటి సహవాసం మనకు ఉండాలి. కాబట్టి సహవాసంలో నుంచి కోల్పోయే సమయాలు కూడా వస్తాయి, అందుకే హెచ్చరించబడదు. కానీ మన సహవాసం నుంచి కోల్పోకుండా ఉండడం కోసం ప్రతి దినము దేవుని మందిరంలో సహవాసం కలిగి ఉండదు. ఎప్పుడైతే మీరు సంఘ ప్రార్థన ఆలస్యం చేసి కానీ సంఘ ప్రార్థన అశ్రద్ధ చేసి సంఘ ప్రార్థన రాకుండా ఆగిపోయారు, ఆ దినమే ప్రభువుకి నీకున్న సహవాసం కట్ అయిపోతుందని గుర్తుంచుకో. నీకు ఈ లోకంలో ఉన్న వారందరితో నీకు సహవాసం కట్ అయిపోయిన పర్లా, యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్న సహవాసం కట్ కాకుండా అది దేవునితో అంటు కట్టబడి ఉన్నట్టు సాయం చేయండి. ఎందుకంటే సాయం చే అలా మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఆయనతో అంటు కట్టబడి ఉంటే మనం ఫలిస్తాం, మనం ఫలించే వారు ఉంటాం. ఆయనలో లేకపోతే ఆయనకు వేరుగా ఉండి మనం ఏం ఫలించలేము.
ఆయనతో సహవాసం లేకపోతే మనం వేరుగా ఉండి ఫలించలేం. కాబట్టి రెండోదిగా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. మూడో లంగా చూద్దాం. మూడో మాట చూస్తున్నాడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42 వచ్చింది. వారు అపోస్తలుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును. కాబట్టి మూడోది ఇక్కడ చూస్తున్నది రొట్టె. ఏంటిది అది? రొట్టె. ఈ రొట్టె ఎందుకు ఎరవబడుతుందంటే కొత్త నిబంధన అంతా మనకు సెలవించబడుతుంది. ఇప్పుడు సమయం లేదు. దేని కొరకు? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొకప్పుడు నేను పాప జీవితంలో ఉన్నప్పుడు నా కొరకై సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఆ తిరిగి లేచిన ప్రభు నేను జ్ఞాపకం చేసుకుంటూ నా పాప నిమిత్తమై చనిపోయాడని గుర్తెరిగి ఇది నా బలహీనతల విషయమై, ఇది నా తప్పిదముల విషయమై, నేను తప్పిపోయిన ప్రతి తప్పిదముల విషయమై నా కొరకే ప్రభు మరణించాడని గుర్తెరిగి ఇది నా పాపాల నిమిత్తం విరగొట్టబడిన శరీరం అని గుర్తెరిగిన వారిమై ఆ ప్రభు యొక్క రొట్టెలో మనం పాల్గొనాలి. మూడవదిగా రొట్టెలో సావాసం కలిగి ఉండాలి. జాగ్రత్త. కొంతమంది ఏం జరుగుతుందంటే ప్రభు యొక్క దేహంలో సావాసం కలిగి ఉంటారు. కొంతమంది రొట్టెలో పాల్గొంటారు. ఎందుకు? ఏదో బలహీనతలు ఉంటాయి, అడిగితే మనం సరి చేసుకోవాలి, ఇంకా టైం ఉంది, టైం ఇస్తున్నాడు ఇప్పుడే, ఇదే మిక్కిలి అనుకోవాల్సిన ఇప్పుడే సరి చేసుకోవాల్సింది. కానీ ఏమంటావు? ఇంకా టైం ఉంది లేదా, నేను వేరే వాళ్ళతో సమాధాన పడను. జాగ్రత్త. కొంతమంది ప్రభు వల్ల పాల్గొనుకోకుండా వారి బలహీనతను బట్టి దూరంగా వెళ్ళిపోతారు. కొంతమంది అయితే అయోగ్యమైన రీతిలో పాల్గొంటారు. కొంతమంది తమలో బలహీనతల పాపాలు అలాగే పెట్టుకుంటారు, కానీ మళ్ళీ పాల్గొంటారు. గుర్తుంచుకో, నువ్వు అలా కానీ సిద్ధపడుతుంటే నీవు విశ్వాసి వల్ల ముసుగు వేసుకున్నావు అంతే, ఖచ్చితంగా దేవుడు నీకు తీర్పు ఇవ్వబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 30 వచనం వరకు 27వ వచనం వరకు రాయబడుతుంది. మీలో అనేకులు నిద్రిస్తున్నారు. ఎందుకు నిద్రిస్తున్నారు? వాళ్ళు ఎందుకు నిద్రిస్తున్నారంటే ప్రభు వల్ల పాల్గొని కూడా జీవితం మార్చుకోలేదు కాబట్టి నిద్రించేవారు కూడా. జాగ్రత్త. సరైన విధంగా సరి చేసుకోకుండా అశ్రద్ధతో నువ్వు పాల్గొంటే తీర్పు ఉంది. ప్రభు వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినా నీకు తీర్పు ఉంది. సరి చేసుకోవడానికి ఇష్టపడకపోయినా తీర్పు ఉంది. తీర్పు లేకుండా ఉండాలంటే సరి చేసుకోవాలి. ప్రభు వల్ల బాప్తిసం పొందిన వారు ప్రభు యొక్క బలలో రొట్టె విరుచుట్లో ఎడతెగక ఉండాలి. ఒక సమయం ఎప్పటికీ మనం ప్రభు వచ్చేంత వరకు లేదా మనం ఈ లోకం విడిచేంత వరకు కూడా ఆ రొట్టె విరిచి ఆ రొట్టెలో స్వీకరించాలి కూడా ఎప్పటికీ ఉండాలి. 4వ విషయం చూసి ముగిద్దామండి. 4వ మాటను చూసినట్లయితే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42 వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాస యందును రొట్టె విరిచేట యందును ప్రార్థన చేయట యందును చాలక. ఇక్కడ 4వదిగా ఈ కోణం ఏంటంటే ప్రార్థన. ఏంటంటే అది ప్రార్థన. ఇక్కడ ప్రతి క్రైస్తవుడు, రక్షణ మారుమోసు పొందిన ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సింది ఏంటంటే ప్రార్థన. ఒకవేళ ఎవరికైనా బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రార్థన రాకపోతే ఇప్పుడు నేర్చుకోండి. ఎక్కువసేపు ప్రార్థన గడపడానికి ఇష్టపడండి. బాప్తిస్మం పొందిన వారు ఏం చేయాలంటే ప్రభుత్వం ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి. ప్రభుత్వం ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి. ఎందుకు ప్రార్థనలు గడుపుతున్నాం అంటే అబ్రహాము దేవుని కలుసుకునేటప్పుడు ఎలాగంటే ఒక ప్రార్థన విజ్ఞాపన స్నేహితుడిలాగా. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ఒక స్నేహితుడితో మరో స్నేహితుడు మాట్లాడుకోవటం. ఈ ప్రార్థనలో మనం ఉన్నంత వరకు మనకి ఏ కీడు లేదు. ఈ ప్రార్థనలో మనం ఉన్నంత వరకు మనం దేవుని ద్వారా కాపాడబడతాం. ఈ ప్రార్థనలో మనం ఉన్నంత వరకు మనలో పాపం ఉండదు. ఒక భక్తుడు ఈ రీతిలో చెప్తున్నాడు, పాపము ప్రార్థన చేయలేదు, ప్రార్థన పాపం చేయదు. అంటే పాపం చేసేవాడు ప్రార్థన చేయనివాడు, పాపం ఏం చేసేది ప్రార్థన చేయనివాడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. ఇక్కడ అర్థం ఏంటంటే మనం ప్రార్థనలో కలిగి ఉండాలి. ఆదాముతో దేవుడు కలిసి ఉన్నంత వరకు కూడా అతడు దేవునితో మాట్లాడుకునే ప్రార్థన బాగానే ఉంది. ఒక రకంగా స్నేహితుడు మరో స్నేహితుడు మాట్లాడుకున్నాడు. అబ్రహాము దగ్గరికి వచ్చి దేవుడు చల్లమాటలు వచ్చి మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? ఒకరొకరు మాట్లాడుకుంటారు, ఒకరొకరు స్నేహితుల్లా ఉండి వారి యొక్క బాధలు సంభాషించుకుంటూ వస్తున్నారు. అంటే వారికి కలిగిన వాటిని సంభాషించుకుంటున్నారు. అబ్రహాము కూడా దేవునితో సంభాషణ కలిగి ఉన్నాడు. ఇక్కడ సదోమ గొమొర్రా పట్టణ విషయమై అబ్రహాము ప్రార్థిస్తున్నాడు. అబ్రహాము ప్రార్థించిన వాడు ఉన్నాడు. ప్రార్థించి అయ్యా సదోమ గొమొర్రాలో 50 మంది ఉంటే 40 మంది, 35 మంది, 30 మంది, 20 మంది, 10 మంది ఉంటే కాపాడుతావా? అబ్రహామా చాలా ఇంకా దిగజారొద్దు, అక్కడ 10 మంది విశ్వాసులు ఉండా కాపాడుతా. ఒక స్నేహితుడితో మరో స్నేహితుడు మాట్లాడుకోవడమే ప్రార్థన. ప్రార్థన అంటే గొప్పగా చేయటం గుర్తుంచుకోండి. ఏదేదో అద్భుతాల కొరకు ఏదేదో గొప్పగా చేయటం కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే ఏంటంటే నీకున్న బాధ నీ స్నేహితుడితో ఏదైతే పంచుకుంటున్నావో అదే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు నామంలో ప్రభు నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ బలహీనత ఉంది, తీసివేయని పంచుకోవటమే చివరిలో యేసుక్రీస్తు నామంలో ముగిస్తున్నాం అనటమే ప్రార్థన. నీ సహోదరుడితో చెప్పేదేవుడు మామూలుగా చెప్పుకుంటావు. అదే దేవుని దగ్గరకు వచ్చి యేసు ప్రభు నామంలో ఆరంభించి యేసు ప్రభు నామంలో ముగించడమే ప్రార్థన.
క్రైస్తవుడి యొక్క జీవితం బాప్తిసం పొందిన వ్యక్తి 4వదిగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. 5వ విషయాన్ని ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, బైబిల్ రాయబడుతూ వచ్చిన ఎడతెగక ఉండాలి. 5వదిగా ఏం చేయాలి? 5వదిగా ఎడతెగక. ఎందుకంటే 5వ మాట 5గురు బాప్తిసం తీసుకున్నారు కాబట్టి 5వ విషయం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. కానీ 5వదిగా ఏం చేయాలంటే ఎడతెగక ఉండాలి. మనం అన్ని విషయాల్లో అలిసిపోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని విషయాలు అలిసిపోతారు, కొంతమంది అలిసిపోయేవారు ఉంటారు. చూడండి, రాత్రల్లా మనం ప్రయాసపడినా మళ్ళా ఉదయాన్నే లేగం, నిద్ర లేగం. ఎందుకు? అలిసిపోయి ఉంటాం. ఆవిరంతా కూడా వచ్చేస్తుంది. అలిసిపోయి ఉంటాం. అలిసిపోయి ఏమవుతుందంటే ఉదయాన్నే లేగలేము. కానీ క్రీస్తు పనిలో ఎడతెగక ఉండాలి. దేవుని గురించినటువంటి పనిలో అలిసిపోవటం ఉండకూడదు. మన దేహమును పౌరంటాడు, దేహం నేను నల్లగొట్టుకున్నాం అంటే ఏంటి? రోకలు పెట్టి బండ పెట్టి ఏదో నల్లగొట్టుకోవడం కాదు. ఏం చేస్తున్నాడు? నిద్రను కూడా చంపుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నిద్రపోయాడు 3.5 సంవత్సరాలు. ఏం చేశాడు? పగలల్లా సువార్త చేశాడు, రాత్రల్లా రాదు. ఇది ఇలా చేయమంటేనా ఈ బాప్తిస్మం వద్దు, ఏమొద్దు, మాకు విశ్రాంతి కావాలి, ఈ బాప్తిస్మం తీసుకుని రేత్రల్లా ప్రార్థన, పగలల్లా సువార్త ఎవరు చేస్తారు బ్రదర్, మాకు అవసరం లేదు అంటారు. మిమ్మల్ని అట్లా చేయమంటలేదు, సమౌంట్ అప్పుడు చేయండి. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఎడతెగక ఉండాలి. ప్రతి విషయంలో ప్రతిదీ ఆసక్తి కలిగి ఉండాలి, ప్రతిదీ పురుకొలుపు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆసక్తిని కోల్పోతామో నష్టపోయేవారి అంటాము. కాబట్టి చివరికి 5వదిగా ఎడతెగక కన్నిటి విషయాలు ఉండాలి. ఒక్క విషయంలో కాదు, ప్రార్థన, సహవాసము, రొట్టె విరుచుట, బోధ, ఇంకా దేవునితో ఉన్నటువంటి బంధుత్వం అన్ని కూడా ఎడతెగక ఎప్పటికీ ప్రభుత్వంలో ఉండాలి. చెప్తున్నాం కదా, మనం ఈ లోకం విడిచేంత వరకు లేదా ప్రభు వచ్చినంత వరకు కూడా ఎడతెగక ఉండాలి. ఎక్కడైతే నువ్వు ఫుల్ స్టాప్ పెట్టావో, ఎక్కడైతే కామాలు పెట్టుకుంటూ వెళ్తున్నావో నష్టపోతావు. ఎడతెగక నీలో ఫుల్ స్టాప్ ఉండకూడదు, కామాలు ఉండకూడదు. ఇక అది కంటిన్యూ అవుతూనే ఉండాలి. అది ఫుల్ స్టాప్ పడిందంటే నీ మరణం వచ్చినప్పుడే, అది ఫుల్ స్టాప్ పడిందంటే ప్రభు వచ్చినప్పుడే జరగాలి. కానీ మధ్యలో ఫుల్ స్టాప్ ఉండకూడదు. నువ్వు సంఘ ప్రార్థన ఫుల్ స్టాప్ పెట్టావంటే మిస్ అయిపోతాను. ఎడతెగక లేవని అర్థం. వాక్యానుసారంగా నువ్వు లేవు. బైబిల్ స్టడీకి రావట్లేదంటే వాక్యానుసారంగా నువ్వు లేవు. ఉపవాస ప్రార్థనలు నువ్వు రావట్లేదంటే వాక్యానుసారంగా లేవు. వాక్యానుసారంగా నీవు ప్రభు వల్ల ఎలా పాల్గొంటా? వాక్యానుసారంగా నువ్వు లేనప్పుడు ఎలా పాల్గొంటావు? సరి చేసుకో. ఇప్పుడైనా సమకూర్చబడతాను. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. హస్త నిక్షేపణతో దీవెనకరంగా చేయమని, హస్త నిక్షేపణ కలిగిన వారు, బాప్తిసం కలిగిన వారు ఎలా ఉండాలో ప్రభు వాక్యం లేఖన భాగం తెలియపరుస్తుండగా వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని, యేసు ప్రభు మిగతా సమయంతో దీవించమని, హస్త నిక్షేపణ కూడా ఎంతో దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.